విజయబాబు గారు చెప్పండి, ఈరోజు జగన్ గారు పుట్టినరోజనే కాదు కానీ బట్ ఓవరాల్గా ఆయన నిన్న ఇవాళ మాట్లాడినవి కానీ ట్యాబుల గురించి కానీ విద్యా వ్యవస్థ గురించి కానీ చంద్రబాబు గారిది 420 విజన్ అని చెప్పడం కానీ ఇవన్నీ చూస్తే ఇప్పుడు పోర్టులు కట్టిన ఆయనేమో విధ్వంసం చేశారంట, ఆసుపత్రులు స్కూళ్ళు బాగు చేసిన వాళ్ళనేమో రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పారు. ఇప్పుడేమో కేవలం అమరావతిలో మాత్రమే పెడితే అది విజన్ అంటున్నారు. ఏమిటి అసలు ఈ విజన్ ఏంటి? ఎవరిది విజను, ఎవరిది కాదు? సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి మోసం చేయటం విజనా, లేకపోతే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటం విజనా? మీ దృష్టిలో విజన్ అంటే ఏమిటి? ఎవరు సరైన విజనరీ? వాస్తవానికి పరిపాలనలో గణాంకాలు చెప్తున్నటువంటి చారిత్రక సత్యాలు చూసుకుంటే పారిశ్రామిక అభివృద్ధి కానీ, తలసరి ఆదాయం కానీ, లేదంటే జిఎస్డిపి కానీ, రాష్ట్ర ఆదాయం కానీ, ప్రతిదీ కూడా గణాంకాలు చాలా విస్పష్టంగా ఎంత వేరియేషన్లోనో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రగతి అనేటువంటిది సాగింది. కాకపోతే ఆయన చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన విజను, ఆయన వ్యవహారం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు గురించి నేను ఒక కవితాత్మకంగా చెప్పదలుచుకున్నాను. నయా గాంధీలకు ఎదురొడ్డి నిలిచిన జనమే జయ, ఆ రోజు జైలు ఊచలు నిన్ను ఆపగలిగాయ, అలసిన గుండెలకు అండ నీ గుండె అన్నావు, జనసాగర తరగలపై తేలియాడిన నావికుడయ్యావు, బాటలు నడిచి పేటలు గడిచి సూర్యధూళిలో స్నానమాడై నాయకుడై నిలిచావు, వలసల గడ్డకు వెలుగు పతాకగా, అవ్వతాతలకు అదో జగత్ సహోదరులకు కంటిరెప్పగా, కోవిడ్ కరాళ నృత్యవేళ అభయ ప్రదాతగా, కష్టాల కన్నీళ్లు తుడిచిన నీ చైతన్యం, సహాయంలో రాజీ పడని నీ వదాన్యం, అనన్యం అమోఘం అసామాన్యం, అయినా ఏ లాభం, ఓటమి నీపై వికటాట్టహాసం చేసింది, గబ్బిలాల శబ్దాలు నింగిని తాకగా, నువ్వు నమ్మిన సత్యం నేలను తాకగా, గెలుపు కోసం కుతంత్రం కదలగా, రాజీ పడని నీ కర్తవ్య మంత్రం ఓటమి పాలైంది, మాటల మ్యాజిక్కులు నమ్మి పాటల మ్యూజిక్కు కమ్మి మరచిపోయారు తమ సోదరుడైన వాణ్ణి, ఇప్పుడు నీవు బాధల గరళం మింగిన బాధాసర్ప దష్టుడవి, నీ చేతన్ నా చేతన్ వరమడిగిన వారి చేతన్ అంటూ లెక్కలేస్తున్న వేళ అదిగో నిజం నక్షత్రమై ప్రత్యక్షమవుతోంది, దరిద్రం సముద్రంలో వేదనల తెరచాపలెత్తి పయనించే జీవన నౌకలకు నీ లైట్ హౌస్ అవసరం ఇప్పుడు తెలిసొస్తోంది, దగాపడిన పేదజనం చూపుల్లో పశ్చాత్తాపం కనిపిస్తోంది, నీ మాట మౌనమైన బాధిత హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది, నీ కర్తవ్యానికి విరామం వచ్చిన చరిత్ర చిరునామా రాసుకుంటూనే ఉంది, నీ ధైర్యం సూర్యకిరణం, నీ పట్టుదల కుశిక సమానం, ఒకప్పుడు ఏక వ్యక్తి సేనగా పోరాడిన అడుగులు రేపటి సమూహాల ఉద్యమ శక్తిగా మారతాయి, ప్రవహించే పరవళ్ల గంగ అవరోధాలను అధిగమించి ముందుకు దూకినట్లు, నిశీది చీకట్లను వెలుగు కిరణాలు చీల్చి ముందుకు ప్రసరించినట్లు నీ అడుగులు వెలుగుదారులవుతాయి. గుడ్ సమరిటన్ కర్తవ్యం ఆగిపోదు మధ్యలో, నీ ఓటమి నేడు నీకు గాయమే, కానీ ఈ ఓటమి తాత్కాలికం, విజయ పథం నీకే సొంతం, కాలచక్ర భ్రమణంలో ఈ రోజు గాయమైన రేపటి విజయానికి ఇదే ప్రేరణ, ప్రజా విశ్వాసం నీ వెనుక నిలిచినప్పుడు ఏ శక్తి నిన్ను ఆపగలదు, ప్రతిసారి అబద్ధాలను విశ్వసించరనే నీ నమ్మకం, నీ ధైర్యం, నీ యజ్ఞం పునరుత్థానం చేస్తాయి నీ లక్ష్యాలను, గబ్బిలాలు నేల చూపులు చూస్తాయి, నీ త్యాగం తీర్పు గగనాన్ని తాకుతుంది, ఇది సత్యం. రైట్, చాలా బాగా రాశారు. అంటే సహజంగానే కవి కాబట్టి ఆ కవితాత్మక ధోరణి వస్తున్నానండి. ఇంకొద్ది కన్క్లూజన్, నీ జీవితం పోరాట పతాకం, రాజీ పడని నీ సిద్ధాంతం శాశ్వతం, నీ పట్టుదల సడలని నిత్య చైతన్యం, నీ త్యాగం తీర్పు గగనాన్ని తాకుతుంది, మొక్కవోని నీ పైన ధైర్యానికి దర్పణం, ఓ విలక్షణ జనగణ నేత జగనన్న, నీ పుట్టినరోజు నాడు ఇదే మా అక్షరాభిషేకం. రైట్, బాగుంది. అందులోనే మీరు అడిగినటువంటి వెంకటరెడ్డి గారు మిమ్మల్ని అభినందించాలంటున్నారు. కాదు, గడిచిన 5 ఏళ్ళు ఎలా ఉంది, అంతమంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ఎలా ఉంది, ప్రజలకి ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అయినా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద ఇంకా ప్రజలకు ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మ అన్నీ ఒక కథ, ఒక కవిత రూపంలో, కవిత రూపంలో చాలా బాగా వర్ణించారు సార్. నిజంగా అభినందనలు సార్ మీకు. రైట్, విజయబాబు గారు కంటిన్యూ చేయండి. సో ఈ ప్రాసెస్ లో
ఇప్పుడు ఏదో అబద్ధాల పేరుతోనో మరో పేరుతోనో అయితే జరిగిందండి, దానికి కాదంటలేదు. జనం అయితే రియలైజ్ అవుతున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి గొంతుకులు సరిపోదు. ఈ గొంతుకలన్నీ కూడా లక్ష గళాలై ఏకగళంగా ప్రతిధ్వనించాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తీసుకున్నట్లయితే చంద్రబాబు గారి పరిపాలన 2014-19లో 11.9% పారిశ్రామికాభివృద్ధి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 19-24లో 12.9% ఉందండి. తలసరి ఆదాయం బాబు గారి పరిపాలనలో 2018-19లో 1.54.031 ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 లక్షల రూపాయల్లో 1,54,000 2,42,000 42,479 ఉంది. జిఎస్డిపి ఆయన పరిపాలనలో 4.47% ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4.83% ఉంది. 5 ఏళ్లలో ఆదాయం బాబు గారి పరిపాలనలో 60,128 కోట్లు అయితే, పెరిగిన రాష్ట్ర ఆదాయం 88,448 కోట్లు ఉందండి. మొన్న మధ్య నేను విజయవాడలో తిరుగుతూ ఉంటే ఒక డ్రైవర్ చెప్తుంది ఏంటంటే, మరి ఏంటి ఇప్పుడు బాగా భూముల రేట్లు పెరిగినాయా, బ్రహ్మాండంగా ఉందా రియల్ ఎస్టేట్ అంటే, ఎక్కడ ఉంది సార్, అక్కడ మాకు చేతిలో డబ్బులు ఆడుతూ ఉండేవి, మనీ సర్క్యులేషన్లో ఉండేది, షాపింగ్కి కానీ దానికి కానీ అందరి దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండేది. ఇప్పుడు అసలు కేవలం అతి కొద్ది మంది చేతుల్లో తప్ప మా చేతుల్లో రూపాయి కూడా లేని పరిస్థితి, పూర్తిగా కటకటలాడే పరిస్థితి అని చెప్పాను. అంటే మనీ సర్క్యులేషన్ మార్కెట్లో ఉంటేనే డెవలప్మెంట్ అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గొంతు చించుకున్నా కూడా చేసినటువంటి దుష్ప్రచారం ఏంటంటే, పందేరాలు చేస్తున్నారు, బటన్ నొక్కుతున్నారు, అది ఇది అని చెప్పని అన్నారు. ఈ రోజున ఏంటంటే, ఆ రోజున వేలల్లో మనీ సర్క్యులేషన్ మార్కెట్లోకి వెళ్ళి ఆ వ్యాపారాలన్నీ కూడా 3 4 10 ఒక డెవలప్మెంట్ అనేటువంటిది వచ్చింది. డెవలప్మెంట్ ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చెప్పాలి కదా, ఫిగర్సే కాదు. కానీ తర్వాత తదనంతర కాలంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అన్నట్లయితే, సాలిడ్ అమౌంట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అతి కొద్ది మంది చేతులకు వెళ్తా ఉంది. మళ్ళీ హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అనేటువంటి డిస్పారిటీలో వీళ్ళందరూ కూడా డబ్బులకి కటకట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో దీన్ని వాళ్ళు ఇవాళ నోరెత్తి చెప్పే పరిస్థితి కొద్దిగా గొంతులు ముందుకు వస్తున్నాయి, కానీ ఆ అరుపులు సరిపోవు. ఎందుకంటే అణచివేత అనేటువంటిది వాళ్ళ సాగుతుంది. ఈ అణచివేత నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక తిరుగుబాటు ఉద్యమం అనేటువంటిది రావాలండి. వచ్చేంత వరకు అయితే కొంతమందికి ఇబ్బందులు తప్పవు, కొంతమంది నష్టపడక తప్పదు, కొంతమంది కష్టపడక తప్పదు. నియంత్రిత పోకడలో పరిపాలనలన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి జరిగిన దానికి కొంత మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, బాగా చెప్పారు విజయబాబు గారు.